హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు అప్డేట్ ఏంటన్నది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ సంవత్సరమే కాదు ప్రీవియస్ ఇయర్స్లో కూడా కౌన్సిలింగ్లో ప్రతిరోజు కొత్త అప్డేట్ వస్తూ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్ని స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటుంటారు. సో ఇప్పుడు కూడా మీరు ఈ కౌన్సిలింగ్ టైంలో మనకు యాక్చువల్గా నోటిఫికేషన్ ఏంటంటే నోటిఫికేషన్లో 8th జూలై 2024 నుంచి 12th జూలై 2024 వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా. సో ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. ఆ ఛాన్స్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఎలాంటి డౌట్ ఉన్నా డిస్కస్ చేయొచ్చు. సో మేము మన ఛానల్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. 1-to-1 కౌన్సిలింగ్ అప్డేట్స్ ఉంటాయి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాము. కాలేజ్ సంబంధించిన ప్రయారిటీ లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాము. సో దాని ప్రకారం మీరు మంచి కాలేజ్లో సీట్ అనేది సాధించవచ్చు. చిన్న మిస్టేక్ చేసినా కూడా సో మంచి కాలేజ్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యేటప్పుడు సో ఎంసెట్ మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. మీరు అక్కడ 1000 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత పర్సనల్ నెంబర్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టాలి అంటే ఎఫ్ఆర్సి కమిటీ, ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో ఈ ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేది ఫీజులను డిసైడ్ చేయాలి. లాస్ట్ ఇయర్ కూడా కౌన్సిలింగ్ టైంలో ఇదే ప్రాబ్లమ్ని స్టూడెంట్స్ ఫేస్ చేశారు. ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనితో పాటు కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి అఫిలియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి కాలేజ్కి పర్మిషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈ పర్మిషన్లో కూడా ఇప్పుడు ఏదైతే కాలేజీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయో దాంట్లో 95 కాలేజీలకి ఇంకా అఫిలియేషన్ అంటే పర్మిషన్ అనేది రాలేదు. ఈ కాలేజీకి పర్మిషన్ రాలేదు. ఇప్పటి వరకు ఏదైతే ఎఫ్ఆర్సి గవర్నమెంట్ ఎఫ్ఆర్సి కమిటీ ఉందో ఏపీ ఎఫ్ఆర్సి ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఫీజెస్ అనేవి డిసైడ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేశారు స్టూడెంట్స్. ఈ ఇయర్ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎఫ్ఆర్సి కమిటీ కదా ఫీజులు నిర్ణయించడంలో కానీ ఈ 95 కాలేజ్ అఫిలియేషన్ ఏదైతే ఉందో వీటిలలో ఇంకా లేట్ అయితే 8th జూలై 2024 నుంచి మీకు వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వదు. ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది 100% పోస్ట్ పోన్ అనేది అవుతుంది. సో దాదాపుగా మనకు ఆంధ్రప్రదేశ్లో 245 కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీకి సంబంధించి ఏఐసిటిఈ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది. సో ఏఐసిటికి పర్మిషన్ ఇచ్చిన కాలేజీలకి అఫిలియేషన్ అనేది మన దగ్గర యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అనుబంధ పర్మిషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ పర్మిషన్లో 95 కాలేజీలకి ఇప్పటి వరకు మనకు అఫీషియల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో సో ఈ 95 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి వీటిని వెబ్ ఆప్షన్స్కి పర్మిషన్ ఇచ్చి వీటిని వెబ్సైట్లో ఇవ్వాలి. లేదు అంటే ఈ 95 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు వెబ్ ఆప్షన్లో కనిపించవు. కానీ ఈ 95 కాలేజీలు లేకుండా కాలేజీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ స్టార్ట్ చేయడం అనేది కుదరదు. సో కాబట్టి ఈ కాలేజీలకు సంబంధించిన అఫిలియేషన్ పూర్తయిన తర్వాత అండ్ ఏవైతే కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయో ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఆ ఫీజులు అనేవి కూడా డిసైడ్ అవుతేనే సో ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజుని ఎంతవరకు తీసుకొస్తారు అంటే మనకి ఇంతకు ముందు 35,000 అలా ఉండేది. ఆ ఫీజు అనేది 45,000 నుంచి సో లాస్ట్ ఇయర్ మనకు 35,000 ఉన్న మినిమం ఫీజు ఏదైతే ఉందో దాన్ని 45,000 చేస్తూ లాస్ట్ ఇయర్ ఎఫ్ఆర్సి కమిటీ ఏదైతే ఉందో డెసిషన్ తీసుకుంది. సో అప్పుడు కాలేజీలు ఏవైతే ఫీజు కావాలన్నాయో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. దానివల్ల కాలేజెస్ ఏవైతే హైకోర్టుకి వెళ్ళాయి. సో ఇప్పుడు ఆ హైకోర్టు కేసు ఏంటంటే మినిమం ఫీజు 45,000 ఉండొద్దు, కాలేజ్ వైజ్ ఫీజు అనేవి ఎఫ్ఆర్సి కమిటీ డిసైడ్ చేయాలని. సో హైకోర్టుని ఎప్పుడైతే కాలేజీలకు వెళ్ళి ఆశ్రయించాయో ఇప్పుడు హైకోర్టు డెసిషన్ అనేది పెండింగ్ లో ఉంది. ఆ హైకోర్టు డెసిషన్ మీద ప్రజెంట్ వచ్చిన గవర్నమెంట్ ఎఫ్ఆర్సి కమిటీ కొత్త నిర్ణయం తీసుకొని ఫీజులను డిక్లేర్ చేసి ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండే విధంగా తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లేదు అంటే ఓల్డ్ ఫీజెస్కి తీసుకెళ్లాలంటే కాలేజ్లో యాక్సెప్ట్ చేయవు, హై ఫీజెస్ అయితే స్టూడెంట్స్ మీద బర్డెన్ పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎఫ్ఆర్సి కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, దాంతోపాటు ఈ 95 కాలేజీలకు సంబంధించి యూనివర్సిటీస్ ఏ నిర్ణయం తీసుకుంటాయి, ఇవి కనుక 2-3 రోజుల్లో మనకు కంప్లీట్ అవుతేనే 8th రోజు నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వెబ్ కౌన్సిలింగ్. ఒకవేళ ఆ టైంలో కనుక క్లియర్ అవ్వకపోతే కన్ఫామ్గా మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ పోన్ అవుతుంది. అండ్ ఇది ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పొచ్చు, బ్యాడ్ న్యూస్తో పాటు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్యారలల్గా తెలంగాణలో కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో 2 స్టేట్లకు సంబంధించి ఒకే కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు 2 చోట్ల కూడా సీట్స్ బ్లాకేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ సీట్స్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఒక స్టేట్ కౌన్సిలింగ్ అనేది ముందు జరిగి ఇంకొక స్టేట్ కౌన్సిలింగ్ కొంచెం లేట్గా జరగడం వల్ల సీట్ బ్లాకేజ్ అనేది తగ్గిస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో సీట్ వచ్చిన వాళ్ళకి తెలంగాణలో కూడా సీట్ వస్తుంది.
తెలంగాణలో సీట్ వచ్చిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కూడా సీట్ వస్తుంది. ఇలా 2 చోట్ల సీట్ బ్లాక్ అవ్వకుండా ఉండాలన్నా కూడా ఒక కౌన్సిలింగ్ ముందెళ్ళాలి, ఒక కౌన్సిలింగ్ దాని తర్వాత వస్తే ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ చేస్తేనే బెటర్. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూసే. కాకపోతే ఫాస్ట్ గా కౌన్సిలింగ్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూస్. సో వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.